హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గడ్డమారి వీడియోస్. ఈ వీడియో వచ్చేసి 10 years కిందిదండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా ఫోన్లు పోయినాయేమో అనుకున్నాము, ఆ ఫోన్లో వీడియో దొరికింది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. 10 years కింద అంటే 2015 జనవరిలో మేము గోవాకి వెళ్ళాం అన్నట్టు. నేను, మా ఫ్రెండు, మా కజిన్, బ్రదర్ ఇలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాం అన్నట్టు. ఫస్ట్ టైం ఎక్కినాం కాబట్టి అదొక ఎంజాయ్. ఫ్లైట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, అంటే చూసినాము. కాకపోతే ఏంటంటే మనం జర్నీ చేస్తే ఫీలింగ్ వేరే ఉంది. వెళ్ళాక అది నారంబల్ బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళాక ఈవినింగ్ అయింది, 3 o'clock 3-4 అయింది. సరే అని చెప్పి తినేసి బీచ్కి వెళ్ళాం. ఫస్ట్ టైం సముద్రం చూడడం కూడా నేను నారంబల్ బీచ్కి వెళ్ళి ఆ బీచ్ దగ్గర స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా భయం వేసి స్టార్టింగే ఉన్నాము. చాలామంది వెళ్ళి లోపలికి, కానీ మాకు స్విమ్మింగ్ కూడా రాదు. కాకపోతే ఇక ఎందుకులే అని చెప్పి ఇక్కడే ఆడినాం. ఈవినింగ్ అంటే మళ్ళీ 1-2 hours అయితే ఇంక వెళ్ళిపోమంటారు కదా. మేము వెళ్ళడమే 4 అయింది, 5-6 అయితే మళ్ళీ రానివ్వండి. అక్కడ అసలు ఆ వాటర్లో, సముద్రంలో, బీచ్ దగ్గర అలా ఉంటే అసలు బయటికి కూడా రాబుద్ది అవ్వట్లేదు. అందులో ఫస్ట్ టైం కదా లైఫ్లో, ఫస్ట్ టైం సముద్రం చూడడు, బీచ్ దగ్గర అక్కడ అట్లా కొంచెం అనుకున్నాం గోవాకి వెళ్ళాలి అనుకున్నాం, కానీ కుదరలే. కాకపోతే అప్పుడు కుదిరింది 2015లో. ఇది కూడా ఓల్డ్ వీడియో. ఇది మీకు చూపించేది కూడా ఓల్డ్ వీడియో అన్నట్టు. ఇది కాకపోతే ఫోన్లో మా వీడియో పోయింది అనుకున్నాము, దొరికింది. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు. మార్నింగ్ ఇది, మార్నింగ్ 6 వరకే వచ్చేసినాము. సన్ రైజ్ బాగుంది. మార్నింగ్ లేచి సరే అన్నీ వాకింగ్ అని కాదు, కానీ ఇక అలా చూద్దామని వచ్చినాం. అలల సౌండ్ అది అబ్బో, అందుకే సముద్రం. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. ఇది మీకు చూపించే వీడియో 2015 ఇది. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయిందంట. అక్కడ చాలా బీచ్ దగ్గర ఏం లేదు, ఏమన్నా అంకుల్. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ వెళ్ళాం దూద్సాగర్. అక్కడి నుంచి దగ్గర అంటే దూద్సాగర్కి వెళ్ళాం. దూద్సాగర్ వచ్చేసి 60-70 kilometers వచ్చింది గోవా నుంచి. కాకపోతే ఈ జర్నీ కూడా అసలు చాలా ఎంజాయ్ అయింది. బై రోడ్ వరకు వచ్చేసి ఫారెస్ట్ దాటి వెళ్ళాలి దూద్సాగర్కి. రోడ్ వరకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి, ట్రావెల్ కారు, అక్కడి నుంచి వాళ్ళ కారు ఉంటుంది అన్నట్టు. జీపు కారు కాదు, ఆ జీప్లో మొత్తం ఇక ఫారెస్ట్ కాదు, ఒక 15 kilometers దాకా ఫారెస్ట్. మళ్ళీ అక్కడ డ్రాప్ చేసినాక బై వాక్ ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, అవి వేసుకుంటేనే వెళ్ళాలన్నట్టు, లేకుంటే వెళ్ళొద్దు. ఎక్కినట్టు అదే వాటరు మనకు స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉండకుండా జాకెట్లు ఇచ్చారు. అవి వేసుకోకూడదు, వాళ్ళకి అది వేసుకొని వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి. ఇది ఒక 2-3 kilometers ఉంటుంది బై వాకు. అంత ఫారెస్ట్ కదా. చాలా వీడియోలు చాలామంది పెట్టారు, కాకపోతే మాకు కూడా పెట్టాలనిపించింది. ఇది ఓల్డ్ వీడియో, లేటెస్ట్ కాదు. సరే అని చెప్పి ఎవరిదాలు జాకెట్ వేసేసుకొని వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి చూడాలన్న ఆనందంలో ఏంటంటే వీడియో కూడా తీయలేకపోయినాము. కాకపోతే ఈ వీడియో ఎట్లా అంటే, మా అంకుల్ రవి ఆనే కొత్త ఫోన్ తీసుకున్నాడు, తీద్దామని తీసిండు. వద్దన్నాం అప్పటికి, చూద్దాం అన్ని లొకేషన్స్ అని అనుకుంటే ఆయన వీడియో తీసుకొని వచ్చేసిన దూద్సాగర్కి. ఆ వాటరు పైనుంచి పడుతుంటే ట్రైన్ వెళ్ళడము అసలు, అంటే మనం టీవీలలో, ఫోన్లలో, యూట్యూబ్లో చూసి లైవ్గా చూసింది వేరున్నది. అసలు లైవ్గా చూస్తుంటే న్యాచురల్, ప్రకృతి అందమైనది అంటారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక వానరం పాపం కూర్చుంది మేము వెళ్తుంటే సైలెంట్గా.
చూస్తుంటేనేమో ఆ వాటర్ ఫాల్ దగ్గరనే కనబడుతుంది మనం వెళ్తుంటే. వెళ్ళినా కొద్ది వస్తూనే ఉంది. మొత్తం స్టోన్సే ఇది. మామూలుగా రోడ్ ఉండదు, స్టోన్స్, దట్టమైన అడవి, మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి ఆ వాటర్ ఫ్లోటింగ్, అది పైన ట్రైన్ వెళ్తుంటుంది. చాలా కొన్ని మూవీస్లో కూడా చూపించారు ఇవి. మూవీస్లో చూసినప్పుడు ఇదే అనుకున్నాం, తర్వాత లైవ్గా చూసినప్పుడు చాలా ఎంజాయ్ అనిపించింది. స్విమ్మింగ్ రాదు, అదే చాలామంది చేస్తారు. స్విమ్మింగ్ రాక అక్కడక్కడనే జలకాలు ఆడుతున్నాం. కాకపోతే భయం వేసిందిలే, వాటరు మళ్ళీ స్విమ్మింగ్ వస్తేనే వెళ్ళొచ్చు కదా అనుకున్నాం, కానీ స్విమ్మింగ్ రాదని అక్కడక్కడ ఉన్నాము. తర్వాత మా కజిన్, మా అంకుల్, మా బ్రదర్ ఇలా ముగ్గురు వెళ్ళిర్రు. అదే జాకెట్ వేసుకున్నాక ఏం మునుగుతాలంటే వెళ్ళిర్రు, కానీ నాకైతే భయం వేసి నేను ఆగిపోయాను అక్కడే. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిర్రు, ఆ వాటర్ పడుతుంది కదా అక్కడ దాకా వెళ్ళిచ్చారు. తర్వాత భయం అనేది వెళ్ళిపోయినాక గార్డ్స్ కూడా ఎంబడే ఉంటారు ఎక్కువ. అందులో కొద్దిగా దూరం వెళ్ళి అటు ఈ వాటర్ అక్కడ మళ్ళీ కిందికి పడి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు విజిల్ వేస్తుంటారు, అనౌన్స్ చేస్తూనే ఉంటారు అక్కడ దాకా వెళ్ళొద్దని. అక్కడ దాకా వెళ్ళొచ్చు, ఆ వాటర్ పడుతున్న దాని దగ్గర దాకా అయితే వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇక భయపడి ఉన్నాను. తర్వాత వెళ్ళిర్లే మా వాళ్ళు. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, పడుతూనే ఉంటాయి. కొద్దిగా మిస్ అయితేనే భయం అవుతుంది. అది తర్వాత జాకెట్ వేసుకుంటే మునుగుతలేని చెప్పి కింద కాలు ఆడేయాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నేను వెళ్ళలే భయపడి. ఇది 10 years కింది వీడియో కాబట్టి ఇప్పుడు మేము చూసి ఎడిటింగ్ చేస్తే నాకే కొత్తగా అనిపిస్తుంది. ఈ మధ్యనే వెళ్ళినట్టు అనిపిస్తుంది వీడియో. చాలా బాగుంది అసలు. అది అంటే మామూలుగా వెళ్ళినాము, అక్కడ టూరిజం స్పాట్ వాళ్ళతో తీసుకెళ్ళాము. ఇది ఇంకొక అంటే మరుసటి రోజు మళ్ళీ ఇది ఐలాండ్ అని ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళారు. మామూలుగా మాట్లాడి ఇక్కడ ఉంటారు కదా లోకల్ బోట్ వాళ్ళు, అది తీసుకొని వెళ్ళినట్టు. ఇది కూడా చాలా భయంకరంగా ఉంటుంది, అంటే భయం అనిపిస్తుంది. ఎలా అంటే సముద్రంలో మినిమం ఒక 1.5 to 2 hours జర్నీ, 1.5 మధ్యలో ఐలాండ్ అంట, అది తీసుకెళ్ళాడు. బాగుంది, కాకపోతే భయం కూడా ఉన్నది. భయం ఏంటంటే అసలు ఎవరికి స్విమ్మింగ్ రాదు, వాడేమో చాలామంది ఎక్కించుకొని వెళ్తుండు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ వెళ్ళడం, సరే వచ్చినాం చూద్దాం ఎట్లా అందరితో పాటు మనం అనుకుంటే వెళ్ళిపోయినాం అన్నట్టు. సముద్రం నుంచి రోడ్డు నుంచి మనకు 1.5 hour. మధ్యలో డాల్ఫిన్ చూపిస్తా అని చెప్పిండు. మేము డాల్ఫిన్ అనగానే చాలా హైట్ ఎగురుతాం అనుకుంటున్నాం, కానీ అక్కడ మీకు కనబడుతుంది. జస్ట్ అది ఇలా జంప్ చేసి వెళ్తుంది అంతే. అది మేము దగ్గర దాకా తీసుకెళ్తాడేమో అని మేము అనుకున్నాం. చూపిస్తా అంటే పెద్ద డాల్ఫిన్ మామూలుగా చూపిస్తుంటాడు కదా మనకు, అట్లా అనుకున్నాం కదా, అది జస్ట్ కొద్దిగానే జంప్ చేస్తుంది. కానీ చాలా భయం వేసింది ఇది జర్నీ, ఎందుకంటే ఏమైనా అయిందంటే అందరం అంతే ఇక. కాకపోతే కాదు చెప్పలేము ఇక మన టైం. చాలామంది వెళ్తుంటారు వస్తుంటారు, కానీ అది అవుతుందా అని చెప్పి ఆగరు కదా. మధ్యలో లైట్గా ఇట్లా జంప్ చేస్తుంది డాల్ఫిన్, అది అక్కడ. కానీ చాలా బాగుంది, సముద్రం మధ్యలోకి వెళ్ళడం అంటే అదొక ఇంత కొత్త అనుభూతి. నాకు వచ్చేసిన అదే కనబడేది ఐలాండ్ దగ్గర మొత్తం వాళ్ళే ఫుడ్ అన్నీ. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఐలాండ్లో మొత్తం వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు, డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తారు. అన్నీ తెచ్చిండు, ఫిష్ ఫ్రై, చికెన్ అన్నీ తెచ్చిండు, కానీ తినలేకపోయినాం. సముద్రం మధ్యలో అలా ఉందండి, మళ్ళీ ఒక దీవిలాగా. వీళ్ళంతా వేరే వేరే బోట్లు వచ్చిన వాళ్ళు, ఒకటేసారి ఒక 10-20 బోట్లు వస్తాయి. టైమింగ్ ఇస్తారు, ఆ టైం ప్రకారం ఉండాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మరి ఎట్లా అంటే సముద్రం మధ్యలో కదండి, భయం అయిపోయింది. ఎందుకంటే పోతే అందరం లేకుంటే అని అట్లా అనుకొని వెళ్ళలే, కానీ ఎంజాయ్ కదా.
వెళ్ళిపోయినాం అన్నట్టు. ఫారినర్స్ అన్నీ ఆల్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, చాలామంది వచ్చారు. ఇది వేరే బీచ్. మరుసటి రోజు బీచ్ల పేర్లు కొన్ని మర్చిపోయాను, 10 years అయిపోయింది కదా, మర్చిపోయాను. ఇది మేము లాస్ట్ రిటర్న్ అయ్యే రోజు లాస్ట్ బీచ్. ఇది చాలా బాగుంది. ఇదంతా వాటర్ లేదు కానీ ఈవినింగ్ వచ్చరికి మళ్ళీ వాటర్ వస్తుంది. ఆ బీచ్ నుంచి ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఇట్లా షాపింగ్స్ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ షాపింగ్స్ అన్నీ ఉంటాయి, కొనేవాళ్ళు కొనవచ్చు. కానీ అన్నీ కాస్ట్లీయే, ఏదైనా సరే కాస్ట్లీ అది. మధ్యలో అన్నీ సముద్రం దగ్గర స్టోన్స్ ఉంటాయి కదా, లొకేషన్స్ బాగున్నాయి, ఫొటోస్ దిగి. కాకపోతే అక్కడ ఏదైనా సరే బాగుంది కానీ ఫుడ్ మన ఫుడ్ ఉండదండి. అయితే మన ఫుడ్ ఉండదు కాబట్టి మేము ఏం చేసామంటే రైస్ కుక్కర్, రైస్, పికిల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాం. మా ఫుడ్ తినట్లా మన ఫుడ్ చేసుకొని తిన్నాం కాబట్టి కొద్దిగా మేము 4-5 days తిరిగి అక్కడ అన్నీ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చినాం. అక్కడ ఫుడ్ దొరకదు, మన ఫుడ్ ఏమైనా బర్గర్లు, పిజ్జాలు, బ్రెడ్లు అవే ఉంటాయి. ఇక మనం చేసుకున్న ఫుడ్ తిన్నాం కాబట్టి కొద్దిగా ఎంజాయ్గా తిరిగేసి వచ్చినాం. చాలామంది అంటే వస్తారు అక్కడ ఫుడ్ మన 10 years కింద 1000 rupees పెట్టినా మన ఫుడ్ దొరకదు అక్కడ అప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉంది. మనం పికిల్స్, రైస్ కుక్కర్, రైస్ వేసుకొని వెళ్తే కొంచెం సేఫ్ మనకు. వెళ్తూనే ఉండాలి, ఇక షాప్స్ ఉంటాయి, కొనే వాళ్ళు ఉంటారు. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారులే. చాలా ఎంజాయ్ అనిపించింది నాకు అన్నీ చూస్తుంటే. 10 years అయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో ఒకటి దొరికింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. తెలియలే అప్పుడు మాకు ఈ వీడియో ఇలా తీయాలి అలా తీయాలని తెలియదు. ఏదో అప్పట్లో 3G ఫోనే, అప్పటికి మన 4G లేదు, 4G సిమ్ లేదు, 4G మొబైల్స్ కూడా లేవు కదా. 3Gని ఇంత అనుకోకుండా తీసినాము వీడియో. ఫొటోస్ తీసామని అనుకున్నాం యాక్చువల్లీ. ఇక కొన్ని వీడియోస్ కూడా తీసిట్లా ఆ వీడియోస్ దొరికినాయి. మా బాబాయ్, బీబీనగర్ బాబాయ్. అంతే ఉండాలి. షాపింగ్స్ దాటి దగ్గర 2 kilometers పైనే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే షాప్స్ మధ్యలోకి వెళ్ళాలి, వెహికల్స్ ఏమి వెళ్ళవు అన్నట్టు. ఆ బీచ్ దగ్గర బీచ్ పేర్లు మర్చిపోయాను కాబట్టి చెప్పలేకపోతున్నా. బాగున్నాయి బీచెస్ అయితే. మేము ఆల్టింగ్ అయిందేమో అరంబల్ బీచ్, ఇంకోటి ఇక పేర్లు మా తెలియట్లేదు. చాలా వెళ్ళినాం బీచెస్ అయితే. ఇక్కడ ఏమేమో అంటే సముద్రంలో దొరికే కొన్ని ఉంటాయి కదా ఐటమ్స్, అవన్నీ అమ్ముతున్నారు. మనలోకి కొనట్లే కానీ ఫారినర్స్ చాలా కొంటున్నారు. అది దగ్గరే బీచ్ కనబడుతుంది, దగ్గరే అనుకుంటాం కానీ పోయిన కొద్దీ వస్తూనే ఉంది రోడ్డు కాదు, మట్టి రోడ్డు మొత్తం. నో వెహికల్స్, ఓన్లీ బై వాకర్కి వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు చాలా మారిందంట, అంటే పోయిన వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పటికి ఇప్పుడు చాలా మారిందంట. ఇప్పుడు అప్పుడు అన్నీ బీచ్ దగ్గరనే మనకు ఫెసిలిటీస్ ఉండేవి. కొన్ని బీచ్ పక్కకి అన్ని షాప్స్ ఉండి, అదే మన రెస్టారెంట్స్ అవన్నీ బీచ్ దగ్గరనే ఉండి, నైట్ ఆర్కెస్ట్రా అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమో లేవంట, ఈ మధ్య వచ్చిన వాళ్ళు చెప్పారు. అంటే ఉన్నాయంట కానీ కొద్దిగా లాంగ్ ఉన్నాయంట. బీచ్ దగ్గర అన్నీ తీసేసిరంట. వాళ్ళు చెప్పంగా విన్నా, ఇంకా తెలియదు మనకు. మొత్తానికి అయితే ఇక్కడ బీచ్కి వచ్చినాం. ఈ వీడియో కొద్దిగా స్టక్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా ఓల్డ్ కదా వీడియో.
అది ఎక్కుదామని ట్రై చేసినాము, కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అని చెప్పి వదిలేసినాం అన్నట్టు. అందరూ కూడా భయం ఒకటి ఉన్నది, మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇక లాస్ట్ రోజు అన్న టైం లేదు. లాస్ట్ రోజు అది ఇక టైం లేదని ఆ రోజు ఇప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. ఇక నైట్ వెళ్ళి మళ్ళీ పడుకొని 7 o'clock ఉండే వాస్కోట్ జామ. లాస్ట్ రోజు చూసిన బీచ్లు బాగున్నాయి, 2-3 చాలా బాగున్నాయి. అయితే వీడియో అంతా స్టక్ వస్తుంది. మెమొరీ కార్డ్లో ఉండే అన్నట్టు ఈ వీడియో. ఇక అది ఈ బీచ్ దగ్గర చాలా ఎంజాయ్ అనిపించిందండి. లాస్ట్ రోజు చాలా బాగుంది, మొత్తం ఫారినర్సే. అప్పటిదప్పుడు అక్కడ మాకు ఒక లైవ్ ఫిష్ మొత్తం దాన్ని చూపించేసి కట్ చేసి ఫ్రై చేసి ఇచ్చిండు. 800 అప్పుడు. చాలా పెద్ద ఫిష్ అది. ఈ బీచ్ దగ్గర చాలా ఎంజాయ్ అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నీ స్టైల్ చగస్, నీ స్మైల్